హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్. ఫామ్లో వైరస్ వచ్చింది అన్నాను కదండి, దానికి సంబంధించి బ్లీచింగ్ పౌడరు ఒక బకెట్లో అయితే వేసేసుకుని ఉండలేం లేకోకుండా శుభ్రంగా కలిపేసేసుకుని అది ఫామ్లో అయితే జల్లమన్నారండి. ఫామ్లో వైరస్ ఉంది కదా, కోళ్ళు తిరిగేంత లెక్క బ్లీచింగ్ అయితే జల్లండి, బ్లీచింగ్ వాటర్ జల్లినా కొంచెం వాటికి రికవర్ అవుతుందని చెప్పారు. అలా అన్నారని చెప్పి మేము కూడా ఈ ఫామ్లో మా కోళ్ళు తిరిగేంత లెక్క శుభ్రంగా ఊడ్చేసేసుకుని అవి కమ్మేసే దగ్గర ఆవు పేడ వేపాకులు ఉంటే వాటిని పొగేయమన్నారని పొగ కూడా వేసేసాం. అయినా సరే వైరస్ అనేది ఎంతవరకు పోతుందో పోయిద్దో అని తెలియట్లేదు. వేప చెట్టు ఉంది కదా అని పొగ అయితే ఆకులన్నీ ఊడ్చేసి పొగబెట్టేశాను. అదంతా క్లీన్గా ఊడ్చేసుకోవాలి, కోళ్ళ ఎరువు అనేది ఏం లేకోకుండా. ఇది దోమలకని చలి ఆగిద్దని దోమతారు అయితే కట్టాము. అయినా వైరస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది మాత్రం వచ్చేసింది. ఆ ఒక్క కోడి వల్ల నేను ఇన్ని కోళ్ళని నష్టపోవాల్సి వచ్చింది. ఇంకా మెడిసిన్ అయితే తీసుకురావాలి, ఇంకా తీసుకురాలేదు. మెడిసిన్ తెలియట్లేదు మాకేం మెడిసిన్ వేయాలన్నది. తెలియకపోవడం అంటే మా దగ్గర ఉన్న కొన్ని మెడిసిన్స్ అయితే వేస్తున్నాం, వాటికి మాత్రం రికవర్ అయితే లేదు. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే మెటర్నిటీ డాక్టర్ గారికి ఆయన కొన్ని మందులు అయితే సజెషన్ చేశారు. వాటిని అయితే తీసుకురావాలి రమ్మన్నారు. ఈరోజు వెళ్తున్నారు. ఈ పిల్లలు కూడా తల్లి కూడా చనిపోయింది కదా, కోడి పిల్లలు అయితే ఇవే మిగిలినవి. అది కూడా వేరే పెట్టింది కదా, దాని కింద అయితే కలిపేశాను. కానీ అవి దిగి మాత్రం 4 రోజులు అవుతుంది. వాళ్ళ అమ్మ మాత్రం చనిపోయింది. ఇదిగోండి దాని తల్లి మెడకాయ మాత్రం వెనక్కి ఇలా వంగిపోతుంది చనిపోయిన కోళ్ళన్నిటికీ. చూడండి ఎలా చనిపోయిందో, నోట్ల నుండి సొంగ మాత్రం బాగా వస్తుంది. మీరు మాలా కాకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా వాటికి అందరికీ వైరస్ అనేది తెలీదు, నాకు కూడా తెలియలేదు. పగలంతా బాగానే తిరిగినాయి, చక్కగా మేత తిన్నాయి, అన్నీ బాగానే ఉందనుకున్నాను. మనం మందులు వేసుకుంటాంగా, మనకు వైరస్ అనేది రాదులే అన్న లెక్కలోనే ఉన్నాం. కానీ ఇలా వచ్చేసి ఇలా చనిపోతాయి అని అస్సలు అయితే అనుకోలేదు. అవి లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి మోషన్ మాత్రం తెల్లగా, పచ్చగా, బంకగా, పసుపు రంగులో అలా రకరకాలుగా ఉన్నాయి. ముఖమేమో చూడండి, కళ్ళు ముఖం అంతా వాసిపోతుంది. మేత అయితే ఫుల్గానే ఉంటుంది, కానీ అవి మాత్రం చనిపోయి ఉంటున్నాయి. నైట్ పగలంతా తిరుగుతున్నాయి, నైట్ అయ్యేసరికి అయితే చనిపోయి పడిపోయి ఉంటున్నాయి. మెడిసిన్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కోళ్ళని సేఫ్గా చూసుకోండి.